శ్రీమాత్రే నమః. జై వనదుర్గ. స్వధర్మ ప్రేక్షకులకు ఒక చిన్న సూచన. శరన్నవరాత్రులు వచ్చేస్తున్నాయి. ఈ క్రోధినామ సంవత్సర ఈ శరన్నవరాత్రుల్లో మన స్వధర్మ గోక్షేత్రంలో మహానవమి రోజున అంటే 12వ తేదీ అక్టోబర్ 12వ తేదీన నవచండీ హోమం అనేటువంటిది సంప్రదాయబద్ధంగా ప్రత్యక్షంగా నా ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మన స్వధర్మ సభ్యులంతా చాలామంది అనేక రకాలుగా కాల్స్ చేసి అడుగుతూ ఉన్నారు, గురువుగారు ఈ సంవత్సరం పెడుతున్నారా అని. ఈ సంవత్సరం 9 రోజులు ప్రతిరోజు చండీ పారాయణం అనేటువంటిది జరుగుతుంది. 12వ తేదీ మనకు విజయదశమి మహానవమి రెండు కలిసి వచ్చాయి. 9 పారాయణాలు చేసిన తర్వాత 12వ తారీఖు నాడు మన స్వధర్మ గోక్షేత్రంలో మీ అందరి పేరుతో కూడా చక్కగా నవచండీ హోమం సంప్రదాయబద్ధంగా విశేషమైనటువంటి మూలికా ద్రవ్యములతో అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఎవరైనా పాల్గొనదలిచినటువంటి వారు, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మీ గోత్రనామాలు మాకు పంపిస్తే సరిపోతుంది. మహానవమి నాడు హోమం అయిపోయిన తర్వాత ఆ హోమంలో పెట్టినటువంటి విభూతి, అలాగే అమ్మవారి యొక్క ప్రసాదం మొదలైనటువంటివి మీకు కొరియర్లో పంపించడం జరుగుతుంది వెంటనే. కాబట్టి ఈ సదుపాయం మన స్వధర్మ సభ్యులకు మాత్రమే. కావున వెంటనే ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్నారో వారందరూ కూడా ఈ నెంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. అందరి కోసం కూడా ఈ సంవత్సరం ఎక్కువగా అమౌంట్ కూడా పెట్టడం లేదు. కేవలం 1116 మాత్రమే ఒక కుటుంబానికి సంబంధించి గోత్రనామాలు చెప్పించుకోవటానికి. కాబట్టి మీరు మీ గోత్రనామాలు ఎవరైతే ఈ హోమంలో పాల్గొనదలిచారో వారందరూ కూడా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి ఈరోజే మీ గోత్రనామాలు చెప్పి బుక్ చేసుకోండి. మీ అందరి పేర్లతో 9 రోజులు పారాయణం జరుగుతుంది. ఇక్కడ కుటుంబం అంటే భార్యాభర్తల పేర్లు మాత్రమే ఇవ్వండి. మీ గోత్రము, భార్య, భర్త ఈ పేర్లు మాత్రమే తీసుకొనబడతాయి. ఈ సూచన తప్పకుండా అందరూ గమనించగలరు. 9వ రోజున సంప్రదాయబద్ధంగా హోమం చేయడం జరుగుతుంది. ఇక 9 రోజులు పారాయణమైతే ఇక్కడ జరుగుతుంది, కానీ విశేష కార్యక్రమాలు ఏవి కూడా మా గోక్షేత్రంలో ఉండవు. ఎందుకంటే నేను ప్రవచన కార్యక్రమాల్లో చాలా వరకు కూడా నిమగ్నమై ఉంటాను. ఎవరైతే రాదలుచుకున్నారో అటువంటి వారు 12వ తేదీ మాత్రము ఇక్కడికి రావటానికి వీలుంటుంది. కాబట్టి ఎవరైతే ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ మేము హోమం చూస్తాము అనుకున్నటువంటి వారు 12వ తేదీ హోమానికి రావచ్చు. ఇక మిగతా వారందరికీ కూడా ఈ చండీ హోమం అనేటువంటిది 12వ తేదీ ప్రత్యక్ష ప్రసారంలో కూడా చూపించడం జరుగుతుంది. కావున ఎవరైతే ఈ శరన్నవరాత్రుల్లో మా స్వధర్మ గోక్షేత్రంలో ఈ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగేటువంటి మహత్తరమైన క్రోధినామ సంవత్సర శరన్నవరాత్రోత్సవ నవచండీ రుద్రయాగంలో పాల్గొనదలిచినటువంటి వారు వెంటనే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మీరు మీ గోత్రనామాలు వ్రాయిపించుకోండి. ప్రసాదాలు మీకు కొరియర్లో పంపిస్తాము. ఈ కార్యక్రమం అంతా కూడా 12వ తేదీ ఉదయం నుండి కూడా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, అంబికా, చండికా, దుర్గా, పరమేశ్వరి యొక్క కృపకు పాత్రులు కావాలి అనుకునేటువంటి వారందరూ కూడా వెంటనే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మీరు మీ గోత్రనామాలు చెప్పేసేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.